రామకృష్ణ థియేటర్లో ఈ రోజు నుంచి రోజు 4 ఆటలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు నటించిన సెకండ్ హాఫ్ నేను చెప్తాను. రేయ్ రండి, చూడండి, చూసి ఆనందించండి. దానవీర శూర కర్ణ, దర్శకత్వం యువ సామ్రాట్ నాగార్జున, నిర్మాత విక్టరీ వెంకటేష్. ఏంటి ఆగిపోయింది? విడుదల పడిపోయిందాక. ఓ నేను నువ్వు కూర్చో అక్క, నేను తోస్తాంగా. లోపల కూర్చో అక్క, నేను చూసుకుంటాం. రే 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 తప్పుకోండి, మీ వల్ల కాదు. ఇదేంట్రా ఇంత వెయిట్ ఉంది? దానవీర సూరకర్ణ బాక్స్ ఉందన్నా. ఓ అన్నగారి సినిమా, అందుకే ఇంత వెయిట్ ఉంది. ఓకే థాంక్యూ. దున్న పోతుల లోపల కూర్చొని నా చేత తోయిస్తావా? నువ్వేమైనా కుంటిదానివా? దిగి తోసుకోలేవా? అవును, నిజంగానే కుంటిదాన్ని. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు కాల్ లేదని తెలియక అలా అనేశాను. పర్వాలేదండి. బాబు చెప్పండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. మీ చెల్లయ్య గారి దేవత అండి. అలాంటి దేవత మన ఊర్లో పుట్టడం మన ఊరు చేసుకున్న అదృష్టం అండి. పొగడతలాపి విషయానికి రండి అయ్యా. అబ్బాబా చిత్తమండి. నిన్న నా పొలంలో నా మట్టుకు నేను పని చేయించుకుంటున్నానండి. అప్పుడు ఏం జరిగిందంటేనండి, ఒరే కోటిగా అయ్యా ఆ పని అయ్యాక అలాగే తోటలోకి వెళ్ళి ఆ దిష్టి బొమ్మలు పెట్టరా. అలాగేనయ్యా. అక్క, నా బీడి పొగ రావట్లేదు. అలా కాదురా, ఇలా పెట్టి ఇలా కొట్టాలి. ఎక్కడ నువ్వు పట్టితే అక్కడ పోగొస్తుందండి. ఎవర్రా గడ్డు అమ్మ దగ్గర? ఒరే కోటిగా, ఎవరో గడ్డు అమ్మ దగ్గర పెట్టి పారిపోతారు, పట్టురా. ఎవరదా ఆగమంటుందే? అదండి జరిగింది. మరి నీ సంగతి ఏంటి? నిన్న సాయంత్రం ఏం జరిగిందంటేనండి, అదండి జరిగింది. ఏంటి వీళ్ళొచ్చారు? కంపెనీస్ అన్నయ్యకి చెప్పడానికా?
సారీ, మళ్ళీ వచ్చి నీకు హారతిస్తానే. హ్మ్? అన్నయ్య హారతి. బాబాయ్. నేను కూడా. అన్నయ్య ఆ? వాళ్ళకి కూడా హారతిస్తాను. మ్మ్, ఇవ్వమ్మా. హారతి తీసుకోండి. ఆ, మ్యాటర్ లీక్ చేసావా? ఆ, చేసావనుకో ఆ. ఈసారి వామి తగులెట్టను, ఈ కొంప తగులెట్టను. అన్నయ్య చెప్పమ్మా. వీళ్ళకి భక్తి ఎక్కువే నాలాగే. ఆహా. ఆయ్, మరే అండి. మ్మ్. నువ్వేంటి? అర్థమైందమ్మా. మరీ వివరంగా చెప్పి నాకు బీపీ తెప్పించొద్దమ్మా. చెల్లెమ్మా, ఏంటన్నయ్య? వాళ్ళు వినాయక చవితి చందా కోసం వచ్చారమ్మా. నీ చేతో 10,000 ఇచ్చే బాబాయ్. ఇవ్వమ్మా. ఎవరెవరికి అంత వాళ్ళో నీకు తెలుసు కదా. అంటే అదేనమ్మా, ఏ దేవుడికి ఎంతెంత ఇవ్వాలో నీకు బాగా తెలుసు కదా, అలాగే ఇవ్వు. ఏంటో బాబాయ్కి ఈ మధ్య నా గురించి బాగా తెలిసిపోతున్నట్టుంది. అమ్మో, బుద్ధవుతారు. హాయ్, ఓ మీరా? బాగున్నారా? బాగుంటే గుడికి ఎందుకు వస్తావు? ఏ సినిమాకో షికార్కో వెళ్ళేదాన్ని. ఏమండి, ఒకసారి ఆగండి. ఏంటండి? మొన్న చూసినప్పుడు ఎడం కాలేదు, ఇప్పుడు కుడి కాలేదేంటి? ఏం లేదండి, మీరు ముందుకు రండి. ఓకే. ఇది మీ కుడి, మ్, మీ కుడి కాలు మ్. నా ఎడం వైపు ఉంది. ఇలా వెనక్కి రండి. ఇప్పుడు మీ కుడి కాలు నా కుడి వైపే ఉంది. ఓ, క్లియర్? నిజమేనండోయ్. ఆ రోజు ముందు నేను చూసుంటాను, ఈ రోజు వెనక నేను చూశాను. అదే కన్ఫ్యూషన్. అందుకేనండి కొంచెం ముందు వెనక చూసుకోవాలి. హలో హలో, ఏంటండి? ముందు వెనక చూడటం అంటే ఇలా కాదు. ఏమోనండి, ఆ దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు. ఏం చేశాడు? ఇన్ని తెలివితేటలు ఇంత అందం ఇచ్చి ఒక కాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయం కదండి. ఆ, అరే, ఒంటి కాలుతో ఎలా తన్నారు? సాధన చేస్తే ఏదైనా సాధించొచ్చు. ఏంటో దేవుడా, పాపం ఎంత అన్యాయం చేసావయ్యా. ఆ, ఏయ్, 2 కాలున్నాయి. యూ, నన్నే చీట్ చేస్తావా? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ మ్యాటర్స్ గుళ్ళో మాట్లాడకూడదు. మరెక్కడా? ముందు చేయొద్దులండి. ఏయ్, నిన్నే ఆగు. హ్యాండ్ పట్టుకుంటే ఇలా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిందేంటి? హలో బుద్ధవతారం, సాయంత్రం నేలపాడు రోడ్ లో మా పొలం దగ్గర కలుద్దాం. బై. ఏంటండి మీరు అనేది? నన్ను ప్రేమిస్తున్నారా? అవును. మరి పెళ్ళెవరిని చేసుకుంటారు? ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికేనండి. ఒకవేళ నన్ను చేసుకోవడం కుదరకపోతే? జీవితంలో పెళ్లి అనేదే చేసుకోను. మీరు మరీ డెప్త్కి వెళ్ళిపోయారు. అనవసరంగా ప్రేమ గీమ అంటూ మనసు పాడు చేసుకోకండి. నేనంటే మీకు ఇష్టం లేదా? మీ మీద ఎంత ఇష్టం ఉన్నా కూడా మా అన్నయ్య చిన్న అభ్యంతరం చెప్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోను. అదేంటి? నాకేం కావాలో నాకన్నా మా అన్నయ్యకి బాగా తెలుసు. నేను కట్టుకునే బట్టల దగ్గర నుంచి కట్టుకోపోయే భర్త వరకు ఆ సెలక్షన్ అంతా మా అన్నయ్యదే. కానీ ప్రేమ పెళ్లి అనేది పూర్తిగా పర్సనల్. మా అన్నయ్య నా ప్రాణమైనప్పుడు నాకంటూ పర్సనల్స్ ఉండవు.
అలాగని మీ అన్నయ్య కుంటివాణ్ణో గుడ్డివాణ్ణో చేసుకోమంటే చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకుంటాను. మా అన్నయ్య సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. చూడండి, బుద్ధావతారంలో ఉన్న మీ ఫేస్ చూసి సరదాగా టీజ్ చేయాలనిపించి కుంటిదానిలా నటించాను. మీతో సరదాగా ఉండటమే నేను చేసిన తప్పైతే మా అన్నయ్యకి తెలియకుండా నేను చేసిన మొదటి తప్పు అదే. ఇంకోసారి ఈ తప్పు జరగదు. అది కాదండి. ప్లీజ్, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మా అన్నయ్యతో మాట్లాడండి ప్లీజ్, సరేనా? చూసావురా, తనకిష్టం ఉన్నా కూడా నాకిష్టమైతేనే ఈ పెళ్లి చేసుకుంటానంటుంది. తను మనసు పడ్డవాణ్ణి తనకిచ్చి పెళ్లి చేయడమే అన్నయ్యగా నా బాధ్యత. అతను ఎలాంటివాడో, అతని కుటుంబం ఎలాంటిదో మనం వెంటనే తెలుసుకోవాలి. అయితే వాళ్ళు మంచోళ్ళో కాదు, అబ్బాయిని అడిగొస్తాను. చింపావులే. ఏ? ఈ ప్రపంచంలో ఏ వెధవని అడిగినా నేను మంచి వెధవనే అంటాడు. మరి ఎలా? అందుకే వాళ్ళింటికి మనం పనివాళ్ళగా వెళ్తున్నాం. వాళ్ళ దగ్గరుండి వాళ్ళ మనస్తత్వాలు ఇంట్లో తెలుసుకుంటున్నాం. ఎంతమంది పనులు పెట్టుకుని నువ్వు పనోడు ఏందన్నా? ఏహే, ఏ గొప్పింటి విషయమైనా బయటపడేసేది పనివాళ్లే కదా. అయినా కూడా నువ్వు పనోడు అంటే నేను ఒప్పుకోను. రేయ్, చెల్లెలి కోసమే కదరా. అన్నా, ఉమ్, నీకు చెల్లెలుగా పుట్టడం ఆ అమ్మాయి అదృష్టం, ఆ అమ్మాయికి అన్నయ్యగా పుట్టడం నీ అదృష్టం నాకు తెలియదు కానన్నా. నేను మాత్రం మీ ఇంట్లో పనోడుగా ఉండటం నా అదృష్టం అన్నా. ముయ్ దా. ఆ. అయ్యో, థ్యాంక్ యూ. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఏంటో అలా భయపడుతున్నావు? ఏమైంది అన్నయ్య? ఏమైంది చెప్పండి. అరే, ఏమైంది మీ అందరికి? అయ్యింది మాకు కాదు, నీకు. నాకేమైంది? అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడే అంట. నా నోట్తో నేను చెప్పలేను బాబు. రే బుజ్జి, నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో? నీ ప్యాంటీని వేసుకోవడం మర్చిపోయింది బాబాయ్. ప్యాంట్ నన్ను వేసుకోవడం ఏంటి? నేను కదా ప్యాంట్ వేసుకోవాలి. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావంటే నువ్వు ప్రేమలో పడ్డట్టే. లక్ష్మి, ఇప్పుడంటే మీ అన్నయ్య చేత గోరింటాకు పెట్టించుకుంటున్నావు. రేపు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక ఎలా పెట్టించుకుంటావు? అత్తారింటికే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పుట్టినరోజున అన్నయ్య దగ్గరకు వచ్చి గోరింటాకు పెట్టించుకుంటాను. అన్నయ్య నాకు గోరింటాకు పెట్టకపోయినా, నేను అన్నయ్యకి రాఖీ కట్టకపోయినా అదే నా ఆఖరి పుట్టినరోజు అవుతుంది. ఏం మాటలమ్మా అవి? అలాంటి రోజు రాదులే అన్నయ్య, ఏదో మాట వరుసకి. మాట వరుసకు కూడా అలాంటి మాటలు నీ నోటి నుంచి రాకూడదు, సరేనా? మ్. ఏ మనోడు మనకు తెలియకుండా బాగానే మేనేజ్ చేశాడు. అవునవును. అబ్బా, ఇల్లు చాలా బాగుంది కదా. అవునవును. ఫ్యామిలీ ప్యాక్ తో వచ్చేసాడే. రండి. అన్నయ్య, తనే లక్ష్మి. మహాలక్ష్మిలా ఉంది. లక్ష్మి, మా అన్నయ్యలు, మా వదిన. నమస్కారం. కూర్చోండి. మీ అన్నయ్య గారిని పిలవమ్మా. అన్నయ్య, అన్నయ్య. నమస్కారం. కూర్చోండి. ఏంటండి నోరు ఎల్లబెట్టి ఎలా కూర్చోండి. చూస్తారో? కూర్చోండి. మా ఇంటి పనివాడు ఈ ఇంటి యజమానా? పనివాడేంటి? ఈయన మా అన్నయ్య. బాబు చెప్పేది నిజమేనమ్మా. నువ్వు అతను మాట్లాడుకోవడం అన్నయ్య చూశాడు. నువ్వు కాలు పెట్టే ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి ఆ ఇంటికి పనివాడిగా వెళ్ళాడమ్మా మీ అన్నయ్య. ఏంటన్నయ్య ఇది?
మహారాజు లాంటి నువ్వు ఓ పనివాడిగా. మహారాజునైనా ఈ చెల్లెలికి అన్నయ్యనే కదమ్మా. చెల్లెల కోసం మా ఇంటి పనివాడిగా చేరి ఇల్లు తుడవడం బూట్ పాలిషులు చేశారంటే నమ్మలేకపోతున్నా. ఆడపిల్లల్ని ఎలా వదిలించుకుందామని చూసే ఈ రోజుల్లో మీలాంటి అన్నయ్య ఉండటం నిజంగా మీ చెల్లెల అదృష్టం. తను నా చెల్లెలు కాదండి, నా ప్రాణం. అన్నయ్య మాటకు విలువిచ్చే చెల్లెలు, చెల్లెలంటే ప్రాణం ఇచ్చే అన్నయ్య, ఇలాంటి సంబంధం దొరకటం నిజంగా మేము చేసుకున్న పుణ్యం. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, తాంబూలాలు పుచ్చేసుకుంటే పోలే. అలాగే